వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు ఇంకొక డైరెక్ట్ టెస్ట్ హైరింగ్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. కంపెనీ తీసుకుంటే మనకి హ్యాకర్ ఎర్త్ తెలుసు కదా మనకి. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏఐ పవర్డ్ ప్లాట్ఫామ్. ఈ యొక్క ప్లాట్ఫామ్ యూస్ చేసి చాలామంది స్టూడెంట్స్ అవ్వచ్చు, జాబ్ సీకర్స్ అవ్వచ్చు, అందరూ కూడా మనకైతే ఒక చెప్పాలంటే కంపెనీస్కి ఒక టెస్ట్ ప్రిపేర్ అవ్వడానికి కానీ ఒక టెస్ట్ అటెంప్ట్ చేయడానికి కానీ ఈ యొక్క ప్లాట్ఫామ్ అయితే యూస్ చేస్తుంటారు. సో చెప్పాలంటే మనకి అది ఒక అసెస్మెంట్ సాఫ్ట్వేర్ అని కూడా చెప్పొచ్చు ఈ యొక్క హ్యాకర్ ఎర్త్ అన్నది. సో చెప్పాలంటే ఈ యొక్క హ్యాకర్ ఎర్త్ యూస్ చేసి డిఫరెంట్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ మీద మనం అయితే ప్రాపర్గా ఆ టెస్ట్లో ఆర్ మనకి హ్యాకథాన్స్ అవ్వచ్చు, ఇంకా చెప్పాలంటే మనకి అసెస్మెంట్స్లో మనం అయితే పార్టిసిపేట్ చేసి దాని యొక్క ర్యాంక్స్ మనం పెంచుకొని ఆ యొక్క ర్యాంక్స్ కూడా మనం ప్రొఫైల్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. మీ అందరికీ ఐడియా ఉంటుంది హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్, కోడ్ చెఫ్, కోడ్ రెఫ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇవన్నీ సిమిలర్ ప్లాట్ఫామ్స్ అన్నమాట. ఓకే, ఈ యొక్క ప్లాట్ఫామ్ నుంచి అంటే హ్యాకర్ ఎర్త్ నుంచి మనకి టెక్నికల్ ఇంజనీర్, దట్ మీన్స్ ప్రాబ్లమ్ సెట్టర్ ప్రోగ్రామింగ్ రోల్కి ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. సో గైస్ మనకి హ్యాకర్ ఎర్త్ అనే ఒక ప్లాట్ఫామ్ ఏంటో తెలిసింది కదా. సో వీళ్ళ యొక్క ప్లాట్ఫామ్లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీద అవ్వచ్చు, లేకపోతే ప్రోగ్రామింగ్ స్కిల్స్ మీద మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి. ఆ యొక్క క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం కోసం, ఆ ప్రాబ్లమ్స్ని సెట్ చేయడం కోసం, ఆ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ సెట్ చేయడం కోసం, ఆ అప్డేట్ చేయడం కోసం ఈ యొక్క టెక్నికల్ ఇంజనీర్స్ని అయితే వీళ్ళైతే తీసుకుంటున్నారు అనమాట. ఓకే, వన్స్ మీరు అప్లై చేసిన వెంటనే మనకైతే అసెస్మెంట్ లింక్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. మీరు కనుక రిసీవ్ చేసుకుంటే అసెస్మెంట్ మీరు కింద కామెంట్ చేయండి, తప్పకుండా మర్చిపోకుండా. ఓకే, కింద కామెంట్ చేయండి. సో మిగతా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా మనం అయితే అప్డేట్ అయితే ఇద్దాం. ఓకే, సో చాలా మంచి హైరింగ్ గైస్, ఎందుకంటే ఇది ఒక ఇంటర్న్షిప్ అయినా ఫస్ట్ 6 months, ఆఫ్టర్ దట్ దీని అయితే ఫుల్ టైంలో కూడా కన్వర్ట్ చేసే ఛాన్స్ ఉంది. ప్యాకేజ్ మాత్రం సూపర్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి. ఓకే, క్లియర్గా డీటెయిల్స్ అని కూడా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ ది కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు హ్యాకర్ ఎర్త్ యొక్క అఫీషియల్ ప్లాట్ఫామ్లో మనం అయితే ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం డీటెయిల్స్ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి ఏవి కుక్కుడు కాకుండా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. చెక్ చేసుకోండి. ఓకే, టెక్నికల్ ఇంజనీర్ ప్రాబ్లమ్ సెటర్ ప్రోగ్రామింగ్ ఇంటర్న్షిప్ బెంగళూరు లొకేషన్కి ఈ జాబ్ అయితే స్పాట్ అయిందన్నమాట. ఇది ఒక ఇంటర్న్షిప్ అని చెప్పొచ్చు. హ్యాకర్ ఎర్త్ ఈజ్ ఏ పవర్డ్ డెవలపర్ అసెస్మెంట్ సాఫ్ట్వేర్ దట్ హెల్ప్స్ కంపెనీస్ టు యాక్యురేట్లీ మెజర్ డెవలపర్ స్కిల్స్ త్రూ ఆన్లైన్ కోడింగ్ టెస్ట్ అని కూడా మెన్షన్ అయితే చేశారు. ఓకే, సో మీరు ఇది ఒక హైబ్రిడ్ మోడ్, దట్ మీన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది, హైబ్రిడ్ కాబట్టి. సో మస్ట్ అండ్ ఇచ్చారు 6 months, అది కూడా ఎక్స్టెండబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు. ప్రాబ్లమ్ సెట్టింగ్ టీమ్ ఏం చేస్తారంటే హ్యాకర్ ఎర్త్లో న్యూ క్వశ్చన్స్ని క్రియేట్ చేస్తారు. సో చెప్పాలంటే మనకి పబ్లిక్ ప్రైవేట్ హ్యాకథాన్స్ జరుగుతుంటాయి, ఛాలెంజెస్ జరుగుతుంటాయి కదా. వాళ్ళకి కావాల్సిన న్యూ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మీరైతే సెట్ చేస్తారనేసి ఇక్కడ ఇచ్చారన్నమాట. క్రియేట్ ప్రాబ్లమ్స్ ఆన్ డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, మ్యాథమెటిక్స్ అనేసి ఇచ్చారు. రియల్ లైఫ్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ మీద మీరైతే వర్క్ చేస్తారు, కొత్తవి క్రియేట్ చేస్తారు, ఆల్రెడీ ఉన్న వాటిని రివ్యూ చేస్తారు, ఆప్టిమైజ్ చేస్తారు, ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినాయి అని చెక్ చేస్తారన్నమాట. ఓకే, సో రిక్వైర్డ్ స్కిల్స్ చూస్తే ఎక్సలెంట్ నాలెడ్జ్ మీకు అయితే ఉండాలి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అండ్ మ్యాథ్స్లోని. ఓకే, ఉంటే కనుక మీరు తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, నో ప్రాబ్లం పెట్టాలి ఇక్కడ. ఓకే గైస్, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మాత్రం ఎక్సలెంట్ ప్రొఫైల్ అయితే మీరు మెయింటైన్ చేయాలి. హ్యాకర్ ఎర్త్లోని, హ్యాకర్ ర్యాంక్లోని కానీ, లేకపోతే కోడ్ ఫోర్సెస్ ఆర్ కోడ్ షెఫ్లోని. ఓకే, సో అవి కూడా మనకి సిమిలర్ ప్లాట్ఫామ్స్. చాలా మందికి కోడింగ్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్ గురించి తెలిసి ఉంటుంది కదా. దాంట్లో మీకు వచ్చిన ర్యాంక్ ఏంటి, మీ రేటింగ్స్ ఏంటి, అక్కడ మీరు ఇచ్చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, క్యాండిడేట్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రియేటింగ్ టెస్టింగ్ ప్రాబ్లమ్ ఫర్ ద ఆన్లైన్ జడ్జెస్ విల్ బి ప్రిఫర్డ్ అని మెన్షన్ చేశారు, బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ గైస్. ఓకే, అప్లై విత్ ఇండీడ్ కూడా యూస్ చేసి అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఈ ఫామ్ ఫిల్ చేసి అప్లై చేస్తే మీకు వెంటనే అసెస్మెంట్ లింక్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. అది కనుక రిసీవ్ చేసుకుంటే కింద కామెంట్ చేయండి. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీకు ఇచ్చేసి తొందరగా డీటెయిల్స్ యాక్సెస్ చేయండి. ఇంకొక ఎక్స్టెంట్ వీడియోతో మరి కడదాం. అంతవరకు సెలవు, బాయ్.